హాయ్ అండి. ఈరోజు మా గ్రామ దేవత అయిన మజ్జిగైరం తల్లికి కోడి కోసాను అనమాట. నాటుకోడి. ఈరోజు నేను నాటుకోడి కూర ఎలా వండుతున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ముందు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, ఆ తర్వాత ఇందులోని కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ, ఆయిల్, ఇవన్నీ మసాలాలన్నీ వేసి చికెన్కి బాగా పట్టించేస్తున్నాను. పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. గసగసాలు, టమాటో, కొబ్బరి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను. ఈ కూర నేను కుక్కర్లో అయితే చేసేస్తున్నానండి. కొంచెం నాటుకోడి కదా, కుక్కర్లో వండుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వరకు రెడీగా ఉన్నాయి. చికెన్ కూడాను కడిగేసి పక్కన పెట్టేశాను కదా, బాగా మసాలాలు పట్టించేసి ఉల్లిపాయలు అయితే బాగా వేయించేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. చికెన్లో కొంచెం వేసాను. ఈ కర్రీకి అయితే కొంచెం గ్రేవీ రావడానికి ఇంకొంచెం వేసాను అనమాట. ఒక స్పూన్ అందులోనూ, ఒక స్పూన్ ఇందులోనే వేసాను. ఆ తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ అది బాగా వేగిన తర్వాత కొబ్బరి, టమాటో పేస్ట్ కూడా వేసి మూత పెట్టేసి 1 నిమిషం ఉంచేసాం అనుకోండి, నీళ్ళు అనేది వస్తుంది కదా కర్రీ నుంచి, నీళ్ళంతా బాగా ఇంకిపోయింది. ఆ తర్వాత ఇందులోని సరిపోయినంత నీళ్ళు అయితే వేసేస్తున్నాను. గ్రేవీ చూసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి కూడా నీళ్ళు వేసుకోవచ్చు. కర్రీ చల్లగా అయిపోయిన తర్వాత గ్రేవీ అంతా ఇంకిపోద్ది కదా, అందుకొంచెం నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ వేసాను. కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నానండి. కర్రీ అనేది చాలా బాగుంది. కొత్తిమీర లాస్ట్ వేసేసుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ బాయ్.